మొత్తం దాన్ని పగడ్బందీ చేసుకుంటాడు ఆయన. వైసీపీ పార్టీ తరఫున 100 కోట్లు లేటుగా చెప్పినా మరి ఎంత ఎఫర్ట్ పెట్టారో మీకు తెలియదు కాదు కదా. ఓపెన్ గా చెప్పారు ద్వారపూడి చంద్రశేఖర్ రెడ్డి. ఏమి లేని చోట కూడా 100 కోట్లు పెట్టారు. వాళ్ళు 400 కోట్లు టార్గెట్ పెట్టుకున్నారు. మిగతా ఎందుకు ఖర్చు పెట్టలేకపోయారంటే నియోజకవర్గాల్లో గ్రామాల్లో ప్రజలు రానివ్వలా. ముందు నాకు మనిషి ఉంటే కదా నాకు పంచడానికి కొడుతున్నారు. ఏదో డబ్బు తీసుకుంటే ఆ ఊరోటి కొడుతున్నారు. నువ్వు రాబాక, వేరే పార్టీకి డబ్బు చూస్తే గ్రామంలో రాబాక. వంగా గీత గారు కాపు గ్రాములు బీసీలు సెట్టిపల్లిలో ఉన్న గ్రామాల్లో పోతే అమ్మ మీరు కారు దిగండి, ఏమను మిమ్మల్ని ఒకప్పుడు ఆదరించాం, గౌరవించాం. ఈసారి పవన్ కళ్యాణ్ గారు చేద్దాం, మనలో ఒక కష్టపడి పైకి వస్తున్నాడు పేద కులాన్ని, అతను గౌరవిద్దాం, అతను గెలిపిద్దాం అనుకుంటా. మీరు మా ఊరు కారు దిగద్దన్నారా? అందుకనే ఆమె ఏం చేసిందనంటే, నేను అక్కడ పిఠాపురంలో 2 సార్లు వెళ్ళాను, దాదాపు 4 రోజులు ఆ ప్రాంతానికి వెళ్ళాను. ఎలక్షన్స్ కి 4 రోజులు ముందు ఉందనగానే ఆమె ప్రచారం ఆపేసింది. ఆమె తెలివైన విజ్ఞత ఉన్నాం కాబట్టి అనవసరం, ఎందుకు లేని చోట ముందు పాకులు అడగకూడదని ఆమె ప్రచారం స్లో చేసింది. జనసేన పార్టీ సంబంధించిన కార్యాలయాల మండల కార్యాలయంలో మనుషులు లేరు, అడిగేవాళ్ళు లేడు, మాట్లాడేవాళ్ళు, అన్నం పెట్టేవాళ్ళు లేడు, అక్కడ స్లో అయిపోయారు. మా జగన్మోహన్ రెడ్డి గారు చివరిలో ప్రచారానికి వెళ్ళినప్పుడు మాత్రం వీళ్ళ మీద చాలా ఫైర్ అయ్యాడు. ఎన్ని 100 కోట్లు వేసిన డబ్బు నేను పంపిస్తాను, ఓటు 20-30 వేలు డబ్బులు పెట్టండి, పెట్టి పవన్ కళ్యాణ్ ఓడించని చెప్పని ఆయన చాలా ఒత్తిడి చేస్తే, ఏమే వంగ గీత గారే వద్దండి, ఈ టైంలో మనం ఏం చేసినా బూడిదలో పోసిన పన్నీరు ఏ రిజల్ట్ ఉండదో, ఉపయోగం లేదంటే కనీసం మెజారిటీ తగ్గించినా ఖర్చు పెట్టి. మరి ఏ కాన్ఫిడెన్స్ తో ముద్రగడ పద్మనాభం పేరు మార్చుకుంటానని సవాల్ చేశారు? నేనేమంటానంటే, ఇదే పద్మనాభం గారు ప్రజారాజ్య పార్టీలో కాంగ్రెస్ తరఫున ఎంపీగా ఎమ్మెల్యేగా నిలబడ్డాడు. వంగగీత గారికి అపోనెంట్ గా, వెంకటగీత గారికి ఆపోజిట్ గా రాజశేఖర రెడ్డి గారితో ప్రేమ కారిపోతూ రాజశేఖర రెడ్డి గారు అంటే ఆ కుటుంబం అంటే నిలబడ్డాడు. ఆయనే ఓడిపోయాడు సార్. నువ్వు ఏ కాన్ఫిడెన్స్ తో ఏం చేద్దామని, నువ్వే ఓడిపోయిన చోట ఇంకెవరో ఓడగొడతానంట. నేను నువ్వు వైసీపీ పార్టీ కండవా కప్పులో వైసీపీ వాళ్ళు స్క్రిప్ట్ రాసి చదివావు, ఆ మాట చెప్పండి, గొడవ ఎందుకు? రైట్. ఇప్పుడు పద్మనాభం గారి గురించి అందరికంటే ఎక్కువ మీకే తెలుసు, ఎందుకంటే మీరు కూడా సాటి కాపు నాయకుడిగా వెళ్ళి కలిశారు చాలా సందర్భాల్లో. ఇప్పుడు పవన్ కళ్యాణ్ని ఆయన విమర్శిస్తున్నారు కాబట్టి కాస్త విభేదిస్తూ ఉన్నారు. కానీ పద్మనాభం గారి విషయానికి వచ్చేసరికి ఆయన మాట ఇస్తే నిలుపుకునే వ్యక్తి. ఆయన కూతురు విషయంలో ఆయన గడప కూడా తొక్కనివ్వను అంటే ఇంకా తొక్కనివ్వరు. మళ్ళీ ఒకానొక సందర్భంలో ఏదో ప్రజలకు వచ్చిన సమస్య మీద పిస్టల్ పెట్టుకుని రూమ్లో బంధించుకుని చేసిన హడావుడి అదంతా మనం చూసాం. అంటే మాట ఇస్తే దాని మీద నిలబడిపోతారు, ప్రాణం అన్నా పోవాలి తప్ప మాట తప్పరు. మరి ఇప్పుడు ఏం చేస్తారు? పేరు మార్చుకుంటారా? పేరు మార్చుకోమని మీరు డిమాండ్ పెడతారా? కాపు జేఏసీ, టీబీకే జేఏసీ తరఫున నేనే పెట్టను సార్. ఎందుకంటే నా సాటికో కాపు కులస్తుని, నా జాతి నుంచి రాష్ట్ర స్థాయి నాయకత్వం కలిగిన వ్యక్తిని నేను కించపరుచుకుంటే అది నన్ను నేను కించపరుచుకున్నట్టే. మా కులాన్ని మీరు అవమానపరుచుకున్నట్టే. ఆయనకి ఆ విజ్ఞత సంస్కారాన్ని పొందలేదు కానీ మాకుంది. అసలు పోయినసారి రాజశేఖర రెడ్డిని ఇట్లాగే భుజాన్ని వేసుకుని ప్రజారాజ్య పార్టీలో అల్లరి చేశాడు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి భుజాన్ని వేసుకుని మళ్ళీ ఇట్లాగే అల్లరి చేశాడు. నువ్వు గెల నియోజకవర్గంలో నువ్వేది ఓడగొట్టి, నువ్వు రాష్ట్ర స్థాయి నాయకులు రాష్ట్రమంతా తిరుగు, జగన్మోహన్ రెడ్డి పక్కన కూర్చో, స్టేజ్ మీద పక్కన కూర్చొని రాష్ట్రం అంతా తిరుగు, మేము గర్విస్తాం మా జాతోడు రాష్ట్ర స్థాయిలో తిరుగుతున్నాడని చెప్పని. వాడెవడో కింద మనం పనుల్లాగా తిరగమని చెప్పండి. గోదావరి జిల్లాలో వెస్ట్ గోదావరిలో ఈస్ట్ గోదావరిలో తిరిగేది రాష్ట్ర స్థాయి నాయకుడిగా నువ్వు. నేను 5 రాష్ట్రాలు తిరిగే మనిషినండి. నేను ఎలక్షన్స్ తెలుగు 2 జిల్లాలు తిరిగేదేంటి, పిఠాపురం చుట్టూ తిరిగేదేంటి నీ స్థాయికి? మిమ్మల్ని మీరు ఎక్కడికి తెచ్చపరుచుకుంటున్నారు, తెగదాచుకుంటున్నాను మీకు తెలుసా? మిమ్మల్ని ఎవరేమనట్లా, మీరే తెగదాచు. ఈర్ష్య, అసూయ, ద్వేషంతో నీకేముంది? నువ్వు నాయకత్వం 50 ఏళ్ళ రాజకీయ జీవితం చూడలా, నువ్వు ఎంజాయ్ చేయాలి 50 ఏళ్ళ రాజకీయ జీవితం. ఇంకో పవన్ కళ్యాణ్ కొత్త పార్టీ మీద అతను కుదరపడుతున్నాడు, పడనివ్వండి. ఇంకోళ్ళ మీద ఈర్ష్య ఎందుకు వాళ్ళకి? ఇంకోళ్ళ మీద ద్వేషం ఎందుకు? రెడ్ల మీద నీకు ప్రేమ ఎందుకు? నువ్వు ఉద్యమం మొదలు పెట్టిన రోజు నుంచి నీ ఇంటికి వచ్చినంతా వైసీపీ వాళ్ళేగా. కరుణాకర్ రెడ్డి, మిథున్ రెడ్డి, ఆ రెడ్డి, ఈ రెడ్డి, ద్వారా చంద్రశేఖర్ రెడ్డి, వీళ్ళగా పొద్దున ఇంట్లో కనపడేది. పిఠాపురంలో అసలు పిఠాపురంలో ముద్రగడ ఎఫెక్ట్ అంటే ఆ నష్టం ఏమీ లేదు జనసేనకు అంటారు. ఎంతో కొంత నాకు తెలిసి కాపుల్లో యూనిటీ పెంచిందేమో కదా
ముద్రగడ ఎంట్రీతో పిఠాపురంలో ఆయన ఎఫెక్ట్ ఉందండి. ఏంటి ఆ ఎఫెక్ట్ అంటే పాజిటివ్. కాపులు కొద్ద గొప్ప అటు ఇటు డిబేట్ అయ్యే కాపులేమో ఏకమయ్యారు పవన్ కళ్యాణ్ గారి కోసం. బీసీఎస్సీ కులాలు ఎవరైతే కొంత కాపులతో డిస్టర్బెన్స్ ఉన్నాయో జిల్లాలో ఉండే కొన్ని కులాల మధ్యలో ఆ డిస్టర్బెన్స్ ఉన్న కూడా పద్మనాభం గారు పుణ్యమని పవన్ కళ్యాణ్ గారు ఏంటి అంటే పవన్ కళ్యాణ్ మెజారిటీ పెరగడంలో పవన్ కళ్యాణ్ గారు జగన్మోహన్ రెడ్డి గారి పక్కనే ఉంటూ పద్మనాభం గారు జగన్మోహన్ రెడ్డి పక్కనే ఉంటూ పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ మంచిదే కదా. అంటే ముద్రగడ వల్ల పవన్ మెజారిటీ పెరిగింది, పవన్ ఇమేజ్ పెరిగింది, అంతే కదా. ఖచ్చితంగా పెరగబోతుంది. రైట్. ఎంత ఇస్తున్నారు మెజారిటీ మీరు? ఎంత మెజారిటీ ఇస్తున్నారు? పిఠాపురం 1,00,000 మెజారిటీ ఇది అంటున్నారు కానండి, అంటారా కాదు. నా దృష్టిలో అయితే అసలుకి వైసీపీకి ఉండే ఓట్ బ్యాంక్స్ ఉన్నాయి. ఆ ఉప్పాడ ఏరియాలో కొన్ని చోట్ల మేము చూసాము. ఎస్సీలో ఇంకా తగ్గలేదు సార్. ఆ ఎస్సీలో ఆ ఉన్మాద స్థితి తగ్గల. వాళ్ళు జగన్ అంటే ఏంటి మతం పేరుతో మతం క్రిస్టియానిటీ, నేను క్రిస్టియన్ అతను క్రిస్టియన్ అనే ఆ మతోన్మాదం మాత్రం బాగా ప్లే చేసింది చాలా చోట్ల. ముస్లింస్ ఏమో బీజేపీ పార్టీకి మేము వ్యతిరేకమైన వాళ్ళు, ఎస్సీలేమో మేము క్రిస్టియన్స్ మా అతను క్రిస్టియన్ మీ క్రిస్టియన్ అని వాళ్ళు. ఇక ఈ మతం ఏంటి సార్? ఈ మతం హిందువులు ఆలోచిస్తే మా హిందూ అని హిందువులు ఆలోచిస్తే ఎదురు ఉండగలుగుతారా ఎవడన్నా? లేదు కదా. వాళ్ళకి ఆలోచన మైండ్ పనిచేస్తుందా అంటే హిందువులకు లేని ఆలోచన కల్పిస్తున్నారు ముస్లింస్ క్రిస్టియన్లు. రైట్. అంటే మీకు మతం అయితే మాకు కాదా? మీ మతం ఏకవత పరిస్థితి. అండ్ వర్మ ఎఫెక్ట్ ఎంత వరకు ఉంటుంది? పవన్ కి ప్లస్ అయిందా, ఎంతో కొంత మైనస్ అయిందా? వర్మ గారు ఒక మాట చెప్తాను సార్. వర్మ గారు రాజులు పిఠాపురంలో 100 కుటుంబాలు కూడా ఉండవు సార్. ఆయన ఎఫెక్ట్ లేదనట్లా. అట్టడుగు పేద వర్గాల్లో, ఆయనకి బీసీఎస్సీ వర్గాల్లో ఆయనకి పట్టుంది. ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే 2014 ఎన్నికల్లో ఇండిపెండెంట్ గా వర్మ పోటీ చేస్తే 90,000 ఓట్లు వచ్చాయి. అదే సార్, కాపులేస్తే వచ్చినాయి.